ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సూళ్లూరుపేట నియోజకవర్గం సూళ్లూరుపేటలో 2 ఏళ్ల పాలనపై విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సూళ్లూరుపేట మున్సిపల్ కార్యాలయం నుండి మొదలైన ర్యాలీ జీఎంటీ రోడ్ కనకదుర్గ మహల్ వరకు సాగింది. స్థానిక ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ మాట్లాడుతూ సూపర్ 6 పథకాలలో ప్రతి ఒక్క పథకం అమలు చేశామని, రాష్ట్రంలో చదువుకొని ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు అనేక ఉద్యోగావకాశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించాలని, అలాంటప్పుడు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే తెలిపారు. తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అటు అభివృద్ధి ఇటు సంక్షేమం పరుగులు పెడుతున్నదని, అమరావతి అభివృద్ధికి రైతులు అందిస్తున్న సహాయ సహకారాలకు అభినందనీయం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక పోలవరం ప్రాజెక్టును అతి త్వరలో పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేస్తామని తెలిపారు. పై కార్యక్రమంలో 6 మండలాల తెదేపా ఇన్ఛార్జీలు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. అలాగే మన ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా మన ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి పదంలో నడిపారో మనందరికీ కూడా తెలుసు. ఆయన మాటిచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా పెన్షన్ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అలాగే ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అన్నదాన బీమా కావచ్చు, అలాగే ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినందుకు ఆటో డ్రైవర్లు నష్టపోకుండా వాళ్ళకు కూడా ఆటో డ్రైవర్లు సేవగా ఇచ్చారు. అలాగే మత్స్యకారులకి పెంచిచ్చారు. ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు సూపర్ 6 అని మనం ప్రచారంలో ఏవైతే చెప్పామో అవన్నీ కూడా ఈరోజు అమలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే గత ప్రభుత్వ నాయకులు ఈ మధ్య ర్యాలీ చేసే విషయం మీ అందరికీ కూడా తెలుసు. కానీ వాళ్ళు చెప్తున్నారు ఉద్యోగాలు 3000 ఇస్తా అన్నారు, నిరుద్యోగ వృత్తి అది లేదు. ఈ రోజు మనం నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే డిఎస్సీ కింద 16,300 ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో మనం జాబ్ ఫెయిర్లను కండక్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం. ఉద్యోగం ఇచ్చేసిన తర్వాత అసలు నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఆడబిడ్డ నిధి గతంలో రాష్ట్రాన్ని ఎంత వైఫల్యంగా వీళ్ళు నడిపించారో మనందరికీ కూడా తెలుసు. రాష్ట్రం మీద ఆర్థిక ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా పేదవాళ్ళకి దక్కాల్సిన సంక్షేమం అంతా కూడా దక్కాలని చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అన్ని కూడా పూర్తి చేశారు. ఒకటి కృష్ణతో దాన్నే ప్రొజెక్ట్ చేసి వీళ్ళు వైసీపీ నాయకులు చూపిస్తున్నారు. అలాగే పెద్దలందరూ కూడా చెప్పారు, గతంలో గత శాసనసభ్యులు 10 ఏళ్ళు నియోజకవర్గంలో ఉన్నారు. ఇప్పుడు ఏం రోడ్ వేస్తారని నేను కూడా వాళ్ళని గట్టిగా అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మొన్న 12వ తారీఖు వాళ్ళు ర్యాలీ చేసినప్పుడు అభివృద్ధికి ఎలాంటి అంటే పూర్తిగా సున్నా చేసిన అభివృద్ధి మనం చూస్తాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం టౌన్ లో రోడ్ వేసాం, డ్రైన్ వేస్తున్నాం. అక్కడ నాయుడుపేట తీసుకుంటే చిగురుపాటు వాళ్ళైనా సరే వాళ్ళకి రోడ్డు సరిగ్గా లేక రోడ్డు సదుపాయం లేక ఇబ్బందులు పడుతుంది. ఈ రోజు అలాంటి రోడ్లన్నీ కూడా మనం వేసాం. అలాగే కాలనీ బ్రిడ్జ్ కూడా ఎప్పటి నుంచో ఉన్న సమస్య, అది వేస్తాం అంటూనే తీసుకొచ్చి 10 సంవత్సరాలు పూర్తి చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో మనం దాన్ని ప్రపోజల్ పెట్టి దాన్ని ఫైనాన్స్ వరకు తీసుకెళ్ళాం. ఇంకొక దగ్గరలోనే 2-3 నెలల్లో మనకి అది టెండర్ కూడా అయిపోతే త్వరగా కాలేజీ బ్రిడ్జ్ కూడా వేసుకుంటాం. ఇలాంటి రోడ్లు ఎన్నో కూడా అటు నాయుడుపేటలో వినోబా దగ్గర కమ్మవారిపాలెం రోడ్డు వాళ్ళు మాకు రోడ్ వేస్తేనే మేము ఎలక్షన్ కి ఓట్ వేస్తామని చెప్పిన పరిస్థితి. ఈ రోజు మనం మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కమ్మవారిపాలెం రోడ్డు సాక్షి ఇప్పించి అది వర్క్ కూడా స్టార్ట్ చేశారు. త్వరలోనే ఆ వర్క్ కూడా పూర్తయిపోతుంది. ఇలాంటివి ఎన్నో కూడా మనం పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కానీ గత ప్రభుత్వ నాయకులు ఇంకా కూడా బయటకు వచ్చి అంటే ఒక మహిళా శాసనసభ్యులని ముందుకు తీసుకొచ్చి వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని చంద్రబాబు నాయుడు గారు మా అందరినీ తీసుకొస్తే వాళ్ళ గురించి కూడా తప్పుడు మాటలు మాట్లాడడం, ఎవరో ఒకరిని అంటే మానసికంగా దెబ్బతీస్తేనే ఈ కూటమి ప్రభుత్వం బలహీనపడుతుందన్న ఉద్దేశంతో అటు మీ అందరికీ తెలుసు హోంమంత్రి అనిత గారు ఈ రోజు నాటకాలు ఎంత చక్కగా నడిపిస్తున్నారు. ఆమె నాయకత్వాన్ని మెచ్చి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆమె డిజర్వ్ అయిన హోమ్ మినిస్టర్ పదవిని ఆమెకు అప్పగిస్తే ఈ రోజు ఆవిడ అంటే ఆవిడ వస్త్రధారణ గురించి లేదా మేకప్ గురించి మాట్లాడాల్సిన
మాట్లాడడానికి ఏమీ లేదు. కాబట్టి మహిళల గురించి, మహిళల వ్యక్తిగత విషయాల గురించి, లేకపోతే మహిళలు ఏదైతే మానసికంగా దెబ్బతింటారో అలాంటి విషయాలు మాట్లాడడం, బహిరంగ సభలో మాట్లాడడం ఎంతవరకు సమంజసమని వైసీపీ నాయకులు కూడా, అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి మధ్య మనందరం కూడా చూస్తుంటాం, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో యునానిమస్ చేస్తారేమో, అందరం కూడా పోటీ పెట్టాలని వాళ్ళ మీద దాడులు చేసి యునానిమస్ చేసిన సంగతి మనందరికీ తెలుసు. కానీ వైసీపీ నాయకులు నేను ఈరోజు చెప్తున్నాను, మేము యునానిమస్ చేయదలుచుకోలేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీరు పోటీ పెట్టండి, మేము ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం అటు అభివృద్ధి చేస్తున్నారు, ఇటు సంక్షేమం చేస్తున్నారు. మనం ఎందుకు భయపడాలి? ఎలక్షన్స్ లో వాళ్ళు పోటీ పెడితే మనం ఎందుకు తగ్గాలి? యునానిమస్ చేసే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా పోటీ పెట్టుకోండి, మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అలాగే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తున్నారు. కాబట్టి ఇక్కడున్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇంకా మనం బలంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాంటి దుర్మార్గమైన పాలన, వైసీపీ ప్రభుత్వ పాలన మళ్ళీ కూడా రాకుండా మనందరం కూడా కలిసి కూటమిగా మిత్రపక్షాల ఐక్యతతో మనందరం కూడా కలిసి ముందుకెళ్లాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కూటమి. దాన్ని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది ఈ రోజు దాని స్వరూపమే వారిపోయారు. సాగరపాల రోడ్డు మీద మీ నాయకుపేట వెళ్ళాలంటే భయమేస్తుంది. నాయకుపేట దాటుకొని తిరిగి వెళ్ళాలంటే ఒక గంట నాయకుపేట దాటితాకే పెట్టుకోవాలి. అటువంటిది ఈరోజు ఎవరు రోడ్డు చూసిరాక ఎంత హ్యాపీగా ఉంది. నెల్లూరు నుంచి తిరుపతికి 2 గంటలే వెళ్ళిపోతున్నాము. బ్రహ్మాండమైన రోడ్డు అని చెప్పారు. ఇది అభివృద్ధి కాదా అని అడుగుతారు. ఈ పక్కన శ్రీసిటీ ఉంది. శ్రీసిటీలో ఉన్నటువంటి ఫ్యాక్టరీల వల్ల అందరికీ ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి. ఆన్సరీ యూనిట్స్ పెట్టుకున్నారు. ఇది అభివృద్ధి కాదా అని అడుగుతారు. విజయశ్రీ గారు 2 సంవత్సరాల అయింది ఇక్కడికి వచ్చి. 2 సంవత్సరాలు 2 తెలుగు ఫెస్టివల్ చేశారా లేదా అని చెప్పారు. ఇది అభివృద్ధి కాదా అని అడుగుతారు. ఇలాగా ప్రతి ఒక్కటి ఆవిడ చేసే ప్రతి ఒక్క పని మీద కూడా ఒక పార్టీ, ఒక ప్రభుత్వం ఇంకా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని మీ ముందు విజయోత్సవ సభలో పాల్గొన్నటువంటి ఈ ప్రియతమ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి, నా సోదరులు మాజీ పార్లమెంట్ సభ్యులు నెలవల సుబ్రహ్మణ్యం గారికి, సభాధ్యక్షుడిగా ఉన్నటువంటి పెద్దలు సుధాకర్ రెడ్డి గారికి, మరొక సోదరులు మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ శ్రీధర్ గారికి, బీజేపీ జనసేన సౌదంతా తిరిగినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మొదటిసారి నేను శాసనసభ్యురాలుగా ఈ క్యాండిడేట్గా నేను నియోజకవర్గానికి వచ్చినప్పుడు మా నాన్నగారి మీద అభిమానంతో, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో నన్ను ఎంతో ప్రోత్సహించిన నాయకులు ఇక్కడ ఉన్నారు. పేర్లు అందరికీ అంటే స్వతహాగా వాళ్ళకే తెలుసు. ఫస్ట్ టైం ప్రచారం కాబట్టి నేను మొదట్లో భయపడ్డాను. తిరగలనా లేదా అన్న నమ్మకం నా మీదే నాకు లేదు. ఆ టైంలో నాయకులు, కార్యకర్తలు కొంతసేపు రెస్ట్ తీసుకోవడం, తర్వాత బయలుదేరడం, లేదా పాటు తాగండి అంటూ నన్ను ప్రోత్సహించి ప్రచారం అంతా సక్సెస్ఫుల్ గా తీసుకొచ్చి ఈ రోజు నాకు ఇంత మెజారిటీ వచ్చిందంటే మీ అందరి కష్టంతోనే ఈ రోజు ఇంత మెజారిటీ వచ్చిందని ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకొచ్చి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే మనం ఎంత అభివృద్ధి చేశాము, ఎంత సంక్షేమం చేశాము అని మీకు అందరికీ తెలుసు. దానిని ఈరోజు విజయోత్సవ సభగా మన కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ సర్కార్ కేంద్రంలో
నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.